డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు కూడా విచారణకు గైర్హాజరవడంపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. ఆర్జీవీ ఇంటికి ప్రత్యేక పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఆర్జీవీని అరెస్ట్ చేసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించబోతున్నారు పోలీసులు. ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు కూడా విచారణకు గైర్హాజరవడంపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. ఆర్జీవీ ఇంటికి ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఆర్జీవీని అరెస్ట్ చేసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల ఆర్జీవీ పైన ఏపీలో పోలీస్ కేసులు నమోదు అవడం జరిగింది. అయితే ఆ కేసులకు సంబంధించి ఆర్జీవీ ఇప్పటికే అక్కడ ఏపీ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ప్రస్తుతం అతని కేసును కూడా ఏపీ హైకోర్టు కొట్టేయడంతో మళ్ళీ ఆయన విచారణకు వస్తాడా రావడం సందర్భంలో ఈ రోజున విచారణకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇంతవరకు ఆర్జీవీ ఇక్కడే ఉండటంతో ఏపీకి సంబంధించినటువంటి ఒంగోలు పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఆర్జీవీ ఇంటి దగ్గర కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆర్జీవీ సన్నిహితులు మాత్రం ఆర్జీవీ ఇక్కడ లేదు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఆర్జీవీ డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాడా, లేకపోతే మరి ఒకసారి కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా చూడాలి. ఆర్జీవీని అయితే ఎట్టి పరిస్థితులు కూడా అరెస్ట్ చేయడానికి అయితే పోలీసులు కూడా చాలా మంది అక్కడి నుంచి కూడా రావడం జరిగింది. శాంతి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు కూడా విచారణకు గైర్హాజరవడంపై పోలీసు అధికారులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే ఆర్జీవీ ఇంటికి ప్రత్యేక పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఆర్జీవీని అరెస్ట్ చేసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించబోతున్నారు. డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. ఈ రోజు కూడా ఆర్జీవీ విచారణకు గైర్హాజరవడంపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. ఆర్జీవీ ఇంటికి ప్రత్యేక పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఆర్జీవీని అరెస్ట్ చేసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. వరుసగా 2 సార్లు గైర్హాజరవడంపై పోలీసు అధికారులు సీరియస్ గా ఉన్నారు. ఎలా ఉండబోతోంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? అంటే ఇటీవలనే ఆర్జీవీ ఏపీ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ అతను ఏదైతే చేశాడో బెయిల్ పని ముందస్తు బెయిల్ ఇవ్వమంటా హైకోర్టు కూడా కొట్టేయడం జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఆర్జీవీ ఆ క్షణం నుంచి కూడా పోలీసుల దగ్గరికి విచారణకు వెళ్తాడని కూడా భావించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆర్జీవీ విచారణకు వెళ్ళకపోవడంతో నిన్న నైట్ మద్దిలపాడుకు సంబంధించినటువంటి పోలీసులు చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆర్జీవీని అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లి విచారణ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకి అరెస్ట్ చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆర్జీవీ ఇంటి దగ్గర మనం చూస్తున్నాము. ఆయన ప్రస్తుతం అయితే ఆర్జీవీ ఇక్కడ ఎవరు లేరని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం ఆర్జీవీని ఎక్కడున్నాడు ఏంటి, ఇంట్లో లేకపోతే ఎక్కడున్నాడు విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆర్జీవీ ఎక్కడున్నా కూడా సరే కంపల్సరిగా అతనైతే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాకపోవడం మాత్రం పోలీసులకి చాలా వరకు కూడా కోపం తెప్పిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేవలం కేసులు నమోదు చేయడమే కాదు, దాంతో పాటు అతన్ని విచారించాలని చూస్తున్న ఈ టైంలో అతను హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టులో కూడా ఆర్జీవీకి వ్యతిరేకంగా తీర్పు కూడా రావడం జరిగింది. అంటే అతను ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడానికి కూడా అప్లై చేయడం జరిగింది. కానీ అతను బెయిల్ ని కూడా తిరస్కరించడం జరిగింది. అయితే ఆర్జీవీ బెయిల్ తిరస్కరించిన సందర్భంలో అతను తప్పకుండా పోలీసు విచారణకు వస్తాడో అని కూడా చూడటం జరిగింది. కానీ ఆర్జీవీ దీన్ని చాలా లైట్ గా తీసుకున్నట్టుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. తాము నోటీస్ ఇచ్చి కూడా ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఆర్జీవీ స్పందించకపోవడం మాత్రం పోలీసు అధికారులకు మాత్రం చాలా కోపంగానే ఉన్నట్టుగా ఉంది. ఆర్జీవీని మాత్రం ఏ క్షణాన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇక్కడున్న అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఎక్కడున్నా కూడా ఆయన మాత్రం ఇవాళ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.